విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. కొంతమంది ఇప్పట్లో ల్యాండ్ సేల్ చేయాలంటే అగ్రిమెంట్ రాసుకుంటున్నారు. అగ్రిమెంట్ డీడ్ అని ఏదో సంథింగ్ రాసుకుంటున్నారు సార్. అగ్రిమెంట్ హోల్డర్ కి ల్యాండ్ అది అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఎన్ని ఇయర్స్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది సార్? ఆ ల్యాండ్ మీద ఎంతవరకు హక్కు ఉంటుంది అనేది? అగ్రిమెంట్ చేసుకుంటే ఏమవుతుందండి, అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు ఎనీ అగ్రిమెంట్ ఏదైనా సరే 3 సంవత్సరాలే వ్యాలిడ్. ఓకే, 3 సంవత్సరాలు వ్యాలిడ్ వరకు 3 సంవత్సరాల తర్వాత దాని వ్యాలిడ్ ఉండదు. అదే కాకుండా అగ్రిమెంట్ లో 2-3 రకాలు ఉంటాయి. కొందరు టర్మ్ కండిషన్స్ అగ్రిమెంట్ ఉంటాయి. కండిషన్ ఏముంటుందండి, 30 days లోపల రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, లేదా 45 days చేసుకోవాలి, 60 days ఎక్స్వైజెడ్ ఏదో డేస్ 6 months 3 months ఏది ఉంటే అది రాసుకుంటారు. ఆ డేస్ లోపల తను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకోలేక ఎప్పుడైతే తను చేసుకోలేకపోతున్నాడో, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి కేసులు ల్యాండ్ కేసు చాలా వస్తుంటాయి. రైతులు తీసుకొస్తారు, మామూలు వాళ్ళు కూడా అమ్ముతారు, ప్లాట్ల వాళ్ళు కూడా వస్తుంటారు. రీజన్ ఏంటంటే ఈ కొనే వాళ్ళు చాలా జాదా హుషారు ఉంటారు. బిల్డర్స్ ఇట్లాంటి రూట్లో, రియల్ ఎస్టేట్ రూట్లో ఉన్న వాళ్ళు చేస్తుంటారు. ఆ కేసులు వచ్చే అవకాశం ఎక్కువ ఉండేది. వాళ్ళు కొంటారండి, కొని అగ్రిమెంట్ చేసుకుంటారు. జెన్యున్ కొనేవాడు ఇన్ టైంలో డబ్బులు కట్టి ఇన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇష్యూస్ రావు. వచ్చే తక్కువ పర్సెంటేజ్ వస్తే వచ్చే కూడా ఎందుకు వస్తాయంటే వాళ్ళ డబ్బులు ఉండవు. ఏదైతే డబ్బులు బ్యాలెన్స్ అమౌంట్ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలో కొంత టోకెన్ అది కొంత అడ్వాన్స్ ఇచ్చి కొంత 25% లేకపోతే ఇంకో రకం ఇచ్చేసి అగ్రిమెంట్ రాసుకుంటారు. దాని తర్వాత రిజిస్ట్రేషన్ పోవాలంటే మిగతా 60 days టైం పెట్టుకుంటారు. 6 days అమౌంట్ కాలేదు. కాకపోతే ఏం చేస్తాడు, ఇలా రిక్వెస్ట్ చేస్తూ కొంతకాలం నడుపుతాడు. అది 2 నెలలు ఇంత 60 రోజులు 100 రోజులు అయిపోతుంది, ఇంకా అవ్వదు. కాకపోయేసరికి ఇలా తిరుగుతుంటారు. ఫైనల్ గా వీళ్ళు ఏదో మాట చెప్పి నమ్మిపిస్తుంటారు, టైం తీసుకుంటారు. ఒక స్టేజ్లో ఏం చేస్తారంటే ఇక ఒక 5-6 నెలలు నడిపిన తర్వాత వీళ్ళకి నోటీస్ పంపుతారు. నేను రిజిస్ట్రేషన్ కోసం నీకోసం చాలా సార్లు వస్తే అమౌంట్ రెడీగా ఉంటే నువ్వే రిజిస్ట్రేషన్ ముందుకు వస్తలేవు, ఇప్పటికైనా ముందుకు రా, రిజిస్ట్రేషన్ చేయడానికి సిద్ధంగా అమౌంట్ నా దగ్గర సిద్ధంగా ఉంది అని చెప్పి నోటీస్ పంపుతారు. ఈ నోటీస్ పంపిన తర్వాత నోటీస్ తీసుకున్న అతను సర్ప్రైజ్ అయిపోతాడు. ఈయన షాక్ అవుతాడు, ఏంది నేనే అడుగుతుంటే నాకు డబ్బులు ఇవ్వకుండా నాకు నోటీస్ పంపడం ఏంది అన్నప్పుడు ఈ రైతు ఏం చేయాలా, ఏ రైతు కానీ ఏ కొన్న అగ్రిమెంట్ ఎంటర్ అయిన వ్యక్తి వెంటనే ఆయనకు జవాబు ఇవ్వాలి. చాలా మంది వాళ్ళు ఏం చేస్తారంటే ఏది జవాబు ఇయ్యరు. నోటీస్ అనగా నేను తీసుకోవద్దు, నాకు కోర్టు నోటీస్ నాకు వద్దు అంటారు. వద్దనడం తప్పు. కోర్టు నోటీస్ కానీ ఏదైనా ఒక అడ్వకేట్ నోటీస్ కానీ అన్ని నోటీసులు తీసుకోవాలి. తీసుకొని దాంట్లో ఏముందో చూసి నీకు చదివిస్తే నువ్వు చదవగలిగితే నువ్వు చదివి నువ్వే రిప్లై ఇవ్వు. వాళ్ళు చెప్పేయని తప్పైతే తప్పని, కరెక్ట్ అయితే కరెక్ట్ అని, ఏది కరెక్టో ఏది రాంగో దాన్ని బట్టి అది ఏమి ఇవ్వకుండా కూర్చోవడం తప్పు. రెండోది, నీకంత లీగల్ నాలెడ్జ్ నువ్వు ఇవ్వలేవు, దగ్గర ఒక అడ్వకేట్ దగ్గర పోయి రిప్లై రాయించు. దానివల్ల నీకు సేఫ్ ఉంటుంది. ఏం రాయకుండా కాముకుంటే తర్వాత కోర్టుకు వచ్చిన తర్వాత నేను నాకు ఇట్లా అట్లాంటి కోర్టు కూడా నమ్మేటట్టు ఉండదు కదా. నీకు నోటీస్ వచ్చిన ఎందుకు రిప్లై ఇవ్వలేదని కోర్టు అంటారు. కోర్టుకు డౌట్ కదా, నువ్వు చెప్పిందే కరెక్ట్ అయితే నువ్వు ఇప్పుడు నేను జవాబు ఇవ్వాలి కదా. నీకు నోటీస్ రాగానే దాన్ని రిప్లై ఇవ్వాలి. ఆ రిప్లై ఇవ్వలేదంటే అర్థం ఏంటంటే నీదే తప్పు ఉండొచ్చు ఏమో, నేను కోర్టుకు అనుమానం వస్తుంది కదా. సో అది మనం బోనఫైడ్ ఉండాలంటే వెంటనే జవాబు ఇవ్వాలా. అదే కాదు, ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరైతే స్పెసిఫిక్ పీరియడ్ పెట్టుకున్నారో, టైం 60 రోజులు 40 రోజులు పెట్టుకున్నారు అయ్యలే, ఆ తర్వాత ఇమీడియట్లీ అడ్వకేట్ దాన్ని నోటీస్ పంపించాలి. లేదా నువ్వే నోటీస్ పంపు, అడ్వకేట్ కూడా అక్కడ లేకపోతే తర్వాత నువ్వే నోటీస్ పంపు. ఏమైనా అయ్యా నువ్వు 10 రోజులు అగ్రిమెంట్ చేసుకున్నావు, ఈ డేట్ వరకు నువ్వు ఇంకా చేయలేదు, నా అమౌంట్ ఇవ్వలేదు, రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, మీరు వెంటనే వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని మీ టైం అయిపోయింది, లేకపోతే నీ అగ్రిమెంట్ క్యాన్సిలేషన్ స్టెప్ తీసుకుంటాను ఒక నోటీస్ 4 ముక్కలు రాసి ఒకటి పంపించేస్తే నువ్వు బోనఫైడ్ ఉన్నాడు కోర్టుకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఆ తర్వాత వాడన్న తర్వాత నువ్వు అంటే నువ్వు ఆయన డిఫెండ్ చేస్తున్నావు, ఏది కరెక్ట్ అయింది కోర్టు కూడా డౌటే కదా. వాడు బెటర్ ఏంటంటే ఎవరైనా సరే నోటీస్ అగ్రిమెంట్ టైం ఇవ్వగా నోటీస్ పంపించాలా. తర్వాత ఏదైతే నోటీస్ వచ్చిందనుకో నీకు ఇమీడియట్ ప్రతి నోటీస్ కానీ తీసుకోవాలని జవాబు రాయాలి. దానివల్ల వాళ్ళు సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకే.